హలో అందరికీ ఈరోజు స్పెషల్ కందిపప్పు మైసూర్ పప్పు వేసి టొమాటో పప్పు వేస్తున్నా అండి చపాతీలోకి. సూపర్ టేస్టీగా ఉంటుంది. రెసిపీ చూద్దాం రండి. టమాటాలను కట్ చేసుకొని వేసేసుకోవాలండి. తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, ఎల్లిపాయలు దంచుకోవాలి, కరివేపాకు, పసుపు, కారం. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని మనం ఎంత తింటామో అంతలాగా కారం వేసేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసి 4 విజిల్స్ రానివ్వాలండి. కొంచెం ఘీ వేసేసి ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసి 4 విజిల్స్ రానివ్వాలి. పప్పు ఇలా ఉడికాక ఇందులో కొంచెం సాల్ట్, పోపు వేసుకోవడమే అండి. పప్పు ఇలా గట్టిగా ఉండాలి, ఎందుకంటే చపాతీలోకి అని చెప్పాను కాబట్టి. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో. పప్పు అయ్యే వరకు నా స్టైల్లో చపాతీ చేస్తానండి. చాలా మెత్తగా వస్తాయి ఈ స్టైల్లో చేస్తే. ఇలా ఒక పెద్ద ముద్దను తీసేసుకొని మనకి ఎంత వీలైతే అంత పెద్దగా పాముకోవాలి. అంటే చపాతీ చేసుకోవాలి. ఎంత పెద్దగా వస్తే అంత పెద్దగా, ఎంత పలచగా వస్తే అంత పలచగా. నేనైతే ఇంత పెద్దగా చేశానండి. ఈ పీట ఎంత ఉందో అంత పెద్దగా చేశాను. చేసి దీన్ని మొత్తానికి ఆయిల్ అప్లై చేయాలి. ఇలా ఆయిల్ వేసేసుకొని మొత్తం ఇలా అప్లై చేసేయాలి ఆయిల్ అంతా. ఇలా చిన్నగా మొత్తం ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఎంతెంత పెద్ద బాల్స్ కావాలో అంతంత బాల్స్గా కట్ చేసేసుకోవాలండి. ఇలా అన్ని బాల్స్ చేసేసుకొని చపాతీ చేసుకోవడమే. ఇలా చపాతీలను పలుచగా పాముకున్నా కూడా మెత్తగా వస్తాయండి. మీరు రేపు మార్నింగ్ తిన్నా కూడా అదే మెత్తగా ఉంటాయి, గట్టిగా బాబు చపాతీలు అలా ఇలా చేసుకుంటే. ప్యాన్ని బాగా హీట్ అవ్వనిచ్చి అప్పుడు వేయాలండి చపాతీ. ఫుల్ ఫ్లేమ్లోనే చపాతీని కాల్చాలండి. తక్కువ ఫ్లేమ్లో కాలిస్తే అది అప్పడంలా అయిపోతుంది. ఇలా 1 సైడ్ బబుల్స్ వచ్చాక రెండో సైడ్ తిప్పుకోవాలండి. అప్పుడే చపాతీ మంచిగా పొంగి మెత్తగా ఉంటుంది. కాలకముందు అటు ఇటు ఊకే తిప్పుతున్నాం అనుకోండి, చపాతీలు మెత్తగా రావు. ఇలా రెండో సైడ్ కూడా తిప్పాక కొంచెం ఘీ అప్లై చేస్తున్నా అండి. మళ్ళీ రెండో సైడ్ కూడా ఘీ ఇలా అప్లై చేసామనుకోండి, చపాతీలు మంచిగా పొంగుతాయి, మెత్తగా వస్తాయి. చూడండి ఎలా పొంగుతుందో. అంతే, మన చపాతీ రెడీ. హలో అండి అందరికీ. ఇవాళ మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టమాటా పప్పు, చపాతీ. ఫుల్ రెసిపీ వీడియో పెట్టాను చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. టమాటా పప్పు ఎలా చేశానో నా స్టైల్లో చూడండి.